వేతనం 18,500 రూపాయలు ఇవ్వాలి. 3 నెలల వేతనాలు ఇవ్వాలి. 3 నెలల వేతనాలు ఇవ్వాలి. 3 నెలల వేతనాలు ఖాళీ పేపర్ ఉండే ఏం కాదు పేపర్ కొద్దిగా ఏం కాదు పట్టుకొని ఏం కాదు ఇది 3 నెలలకు 15,000 దాకా రావాలి. 13,960 రూపాయలు ఇవ్వాలని అడుగుతున్నాం కాంట్రాక్ట్. ఇప్పుడు కాంట్రాక్ట్ ధర్నా కూర్చున్నామని మీరు స్టేట్మెంట్ ఇచ్చే లోపల మేము ధర్నా కూర్చునే లోపల 11,600తో 11,000తో జీతాలు వేసినారు సార్. పడింది. ఇది చాలా అన్యాయం సార్. ఇప్పుడు మీరు వచ్చినారని మేము కూర్చున్నామని ఈ తక్కువ జీతం కోసం మేము కూర్చోలేక సార్. ప్రతి నెల 11,800 ఇస్తాను. అది కూడా ఇవ్వకుండా ఇప్పుడు 11,200 వేసాడు. మళ్ళా మామూలుగా 13,960 రూపాయలు రావాలా జీతము. 13,960 రూపాయలు వేస్తానని ఒప్పుకున్నాడు. అయితే ఇప్పుడు పాతదాని ప్రకారమే వేసినాడు. ఈ నెలాఖరు లోపల మిగతాది కూడా వేస్తానని చెప్తానంట. అరే మరి దానికి సంతోషిస్తాం. ఎందుకంటే 3 నెలల నుంచి పలకనోడు మనం ఏదో ధర్నా చేస్తామని వెంటనే అతను ఇవ్వడం జరిగింది. కాబట్టి డాక్టర్ గారు మీరు 13,960 రూపాయలు వచ్చేటంత వరకు వాళ్ళకు మీరు సంతకాలు గింతకాలు ఏం పెట్టద్దు. వచ్చిన తర్వాత వెంటనే పేపర్ చూసిన తర్వాత వెంటనే ఈరోజు ధర్నా చేస్తామని మా వాళ్ళందరికీ చెప్పినాం. అందరికీ మెసేజ్లు పెట్టినాం. పేపర్లు కూడా చెప్పేసినాం. ఈరోజు వేయకుండా అంటే నేను మీతో పాటు కూర్చున్నాను. దాన్ని సిద్ధమయ్యే పేపర్లలో ఇచ్చినాను. సెల్ ఫోన్లలో కూడా అందరికీ మెసేజ్లు పెట్టినాము. వాడు చాలా కాలం నుంచి పలకకుండా ఉన్నాడు. మాతో కూడా లైన్లోకి రాడు. మేము ఫోన్లు చేసినా మా వాళ్ళతో చేసినా ఎవరికైనా మాట్లాడడంలే. మరి డాక్టర్ గారు వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు. కానీ మీరైతే చాలా నికృష్టమైన పని చేస్తున్నారు. అందుకే మీరేదో కడుపు నింపుకోవాలా, పేదతనం అనేది ఉంది కాబట్టి పేదతనం నుంచి మన పిల్లలను ఎట్లా మనం బతికించుకోవాలా, ఎట్లా చదివించుకోవాలనే ఒక ఉద్దేశంతో ఏదో ఒక పని చేస్తే 10 రూపాయలు డబ్బులు వస్తాయిలేమనే ఒక ఆలోచనతో చేస్తున్నారు. మీరు చేసే పని మేమందరం ఎవరం చేయం. నేను వాస్తవ విషయాలు చెప్తున్నా. మీరేదో పేదతనం ఉంది కాబట్టి పేదతనానికి మనము నుంచి ఏదో ఒక రకమైన కొంత సంపాదించాలనే మంచి మనసుతో మీరందరూ ఈ రోగులు చేసినవన్నీ బాత్రూములు గిత్రులు ఎన్ని కడిగి మీరందరూ పరిశుభ్రంగా ఉంచుతున్నారనే దానికి మీ పరిశుభ్రమే వల్లనే మేము ఇక్కడ ఉండగలుగుతున్నాం. మీరందరూ కష్టపడి పనిచేసేదాని వల్లనే మేము ఉండగలుగుతున్నాం. కాబట్టి మీకు జీతాలు ఇవ్వకుండా మా ఫోన్లో కూడా పలకకుండా పోయేదానికి నేను రాత్రి 7 గంటలకు వచ్చిన తర్వాత చూసి అందరికీ మా వాళ్ళకందరికీ చెప్పినాను. మెసేజ్లు పెట్టినాం. పేపర్ కూడా చెప్పిన. సుబ్బరాయని కూడా నేను పొద్దున 8 గంటలకు ధర్నా పెట్టామని చెప్పడం జరిగింది. సుబ్బరాయని కూడా మీకు అందరితో చెప్పినాను. నాకు మళ్ళీ 9:30కు కూడా సుబ్బరాయనితో మాట్లాడిన తర్వాత నాకు చాలామంది ఫోన్లు చేసిన రాత్రి 10 గంటల వరకు బయట ప్రాంతాలలో కానీ కలెక్టర్ కానీ అందరూ కూడా నాతో మాట్లాడినారు. సరే మీరు ఉదయానికి లోపల డబ్బులు పడతాయి సార్, మీరేం తొందరపడొద్దు అని చెప్పడం జరిగింది. నేను వస్తామనే టయానికి 8కే చెప్పింది. 8 గంటలకు వస్తానని చెప్పిన. కాబట్టి మళ్ళీ పొద్దున్నే కొంతమంది ఫోన్లు చేసి 10:30 వరకు మీకు అందరికి పడిపోతాయి సార్, మీరు తొందరపడొద్దు అంటే నాకు చాలామంది ఫోన్లు చేస్తే ఇప్పుడు నేను వచ్చేదానికి కూడా అంత ఆలస్యానికి కారణం అదే. అందరికీ ఫోన్లు డబ్బులు పడినాయని ఇప్పుడే నేను దావన వాళ్ళే చెప్పినారు. మేనేజ్మెంట్ అందరికి పడినాయి చూడు సార్, మీ వాళ్ళు నన్ను కడుక్కోమన్నారు. దావన వస్తానగానే కొంతమంది ఫోన్ చేసి మీకు అందరికీ పడినాయి అయినారు. కాబట్టి ఇప్పుడు తక్కువ డబ్బు పడింది అనేది మీరు అందరికీ చెప్తున్నారు. మీకు రావాల్సింది 13,965 రూపాయలు రావాలని మీరు అందరూ చెప్తున్నారు. తప్పకుండా ఆ డబ్బు ప్రతి ఒక్కరికి వచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. మీకు ఇచ్చే డబ్బులో ఎవరు మిగిలించుకోవాలంటే వాళ్ళు ఎవరు బాగుపడరు. ఎందుకంటే మీరు చేసే పని చాలా మనసు సమ్మతం ఉండినా లేకపోయినా కష్టపడి పనిచేసి పిల్లల్ని చదివించుకోవాలని
మీరు కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి మీ దగ్గర డబ్బు మీరు ఇచ్చుకునే వాళ్ళు ఎవరు బాగుపడరు. మీ దగ్గర మీకు ఇవ్వాల్సిన కష్టంలో తగ్గించుకొని ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు అందరికీ తప్పకుండా మేమందరం న్యాయం చేస్తాం. నేను నిరంతరము పేదల పక్షమే ఉంటా. వాడు అవతల 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాడు కానీ వాని మాట నేను మీ మాట ఏంటా. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు స్పందించి మనం చేసిన దానికి ఫలితం అయితే వచ్చింది. 13,960 రూపాయలు వచ్చేదానికి మిగతా ప్రయత్నం చేస్తాము. గవర్నమెంట్ వేజ్ బోర్డు ప్రకారము డాక్టర్ గారు మీరు బాగా గుర్తుంచుకోండి, గవర్నమెంట్ నామ్స్ ప్రకారము వీళ్ళకి ఎంతైతే ఇవ్వాలని ఉన్నారో అందరికీ ప్రతి ఒక్కరికి ఇచ్చి తిరాల. దాంట్లో నో కాంప్రమైజ్, రాజీ ప్రసక్తి లేదు. 3,960 రూపాయలు ఇచ్చే ప్రయత్నము నేను తప్పకుండా చేస్తాము. డాక్టర్ గారు కూడా చెప్తున్నాము, మనం నిరంతరము వీరి పక్షాన ఉండాలి. అవతల వాడు 100 కోట్లోడు కానీ ఎంత పెద్దోడైనా కానీ పేదలకు మనం సాయం చేసే ప్రభుత్వం అని అనిపించుకోవాలి తప్ప మనం నిరంతరం మీ పక్షం ఉంటాం తల్లి. మీకు ఎక్కడ మీరు ఏ చిన్న సమస్యలు వచ్చినా నాతో మాట్లాడండి. తప్పనిసరిగా పరిష్కారానికి తప్పకుండా పరిష్కారం చేసి మీకు మీ సొంత విషయాలైనా సరే నాతో మాట్లాడితే మీకు అందరికీ పరిష్కారం చేసేది అనుకుంటాను.